మేడం రీసెంట్గా జరిగిన ఎన్నికలలోన ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచడం కరెక్ట్ అంటారా తప్పంటారా? అది డెఫినెట్లీ తప్పే అవుతుంది. తప్పే కదా. మళ్ళీ రాజకీయ నాయకులు అవినీతి చేయడం తప్పంటారా కరెక్ట్ అంటారా? తప్పే అవుతుంది కదా. తప్పేనా? మళ్ళీ ప్రజలు డబ్బులు తీసుకున్నప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయనుకుంటారు రాజకీయ నాయకులకి? అవి మన దగ్గర నుంచి పోయిన డబ్బులే కదా. అంతేనా? అంతే కదా. అవినీతి చేయడం వల్ల వచ్చిన డబ్బులే మళ్ళీ వాళ్ళే పంచుతున్నారు. ప్రజల డబ్బే ప్రజలకు పంచుతున్నారు. అది తెలియని ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు తీసుకుంటున్నారు, బట్ వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారు. ఆ మాత్రం అవేర్నెస్ అయితే ఉంది ఈ కాలంలో. అయితే అవినీతిని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మరి డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ అని అంటట్లేదు, బట్ వాళ్ళు ఇచ్చినప్పుడు ఎందుకు కాదనాలా? మన డబ్బులే ఇస్తారు, వాళ్ళ ఇంట్లో నుంచి ఇవ్వట్లేదు. వీళ్ళు ఆలోచించి కరెక్ట్ పార్టీకి వేయాలి. ఎవరైతే ఇవ్వరో, ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకి చేస్తే బాగుంటుంది. కరెక్ట్. మీరు ఒకవేళ ఇప్పుడు ప్రజలకు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మీరు? ఎవరైతే వాళ్ళకి మంచి చేస్తారో వాళ్ళకి ఓటేయడం మంచిది. డబ్బులు చూసుకొని వాళ్ళు ఏం చేశారు, ఫ్రీగా ఇవ్వడం, ఇవన్నిటిని చూసి ఓటేయడం తప్పు. సార్, ప్రజెంట్ జరిగిన ఎన్నికలలోన ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు పంచడం కరెక్ట్ అంటారా తప్పంటారా? కరెక్ట్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు యాక్చువల్లీ అందరూ పంచుతున్నారు, ఒకరని కాదు, అందరూ పంచుతున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పంచుతున్నాడు. లీగల్గా చెప్పాలంటే ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎవరికి ఇష్టమైన నాయకుడు గెలవాలంటే వాళ్ళని గెలిపిస్తారండి, అందులో ఏం లేదు. అలా డబ్బులు ఇవ్వడం తప్పంటారా కరెక్ట్ అంటారా? డబ్బులు ఇవ్వడం అంటే బేసిక్గా సార్ ఒకటి తప్పే అండి. సార్ తప్పే ఖచ్చితంగా. అలాంటి తప్పు అంటున్నారు కదా, అలాంటి అప్పుడు మనకి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తాడంటారా? సార్ అంటే ఇప్పుడు నేను ఉన్న సార్ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు అట్లా అనేది ఏం లేదు సార్. వస్తారంటే వస్తారు ఖచ్చితంగా, అట్లేం లేదు. ప్రజెంట్ అయితే మన కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్, ఇప్పుడు ఏదో ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచలేదంటారా? పంచారు, అట్లేం లేదు, బరాబర్ పంచారు. అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ మంచిది అని ఏం లేదు, ప్రతి ఒక్క పార్టీ మంచింది, అలా మాత్రం నో డౌట్. ప్రతి ఒక్క పార్టీ మంచింది, కానీ ఒకటే పార్టీ మీద టార్గెట్ అని ఏం లేదు. అంటే ఆల్ పార్టీస్ అనే ఓకే. డబ్బులు అయితే జనాలు తీసుకుంటున్నారు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు పంచే డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అనుకుంటున్నాను మీరు? ఆబ్వియస్లీ మన దగ్గర నుంచే సార్, అది మన దగ్గర నుంచి 100%. అవి అవినీతి వాళ్ళు రాజకీయ నాయకులు అవినీతి చేయడంలో తప్పులేదంటారా? తప్పే అండి, అది చాలా చాలా తప్పండి. అలాంటప్పుడు మనం డబ్బులు తీసుకోవడంలో కూడా తప్పే ఉంది కదా. అలాంటప్పుడు మనమే ప్రోత్సహిస్తున్నామంటారా అవినీతిని, లేదంటారా? అదే మనమే ప్రోత్సహిస్తాను. అవునా, ఖచ్చితంగా పబ్లికే ప్రోత్సహిస్తుంది 100%. అది అలాంటప్పుడు మనకి కరెక్ట్ అయిన రాజకీయ నాయకులు రావాలంటే రాలేరు కదా. రాలేదు వచ్చినారా? రేవంత్ అన్న వచ్చిండనా 10 ఏళ్ళ పరిపాలనలో పడ్డా కేసీఆర్ మొత్తం అవినీతి పాల్పడ్డాడు. కుటుంబ పాలన మొత్తం చేసిండు, దోచుకొని తిన్నాడు, లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ అన్న వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని, ఒక విద్యార్థులు, నిరుద్యోగ అందరికీ సహాయపడతారని మేము ఆశిస్తున్నామన్నా. ఆయన కూడా చేస్తాడు, 100% చేస్తాడు. చేయకపోతే ఆయన కూడా రాబోయే రోజుల్లో తగిన గుడాపాట చెప్తారని కూడా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. రీసెంట్గా జరిగిన ఎన్నికలలోన ఓట్ల కోసము రాజకీయ నాయకులు డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది వాళ్ళ అవసరాలను బట్టి పంచుతున్నారు. అది అంతేనా? అంతే. అంటే కరెక్ట్ అంటారా తప్పంటారా? అదో తప్పే, కానీ మరి జనాలు డబ్బులు తీసుకోవడంలో తప్పంటారా కరెక్ట్ అంటారా? అది కూడా తప్పే, తీసుకోకుండా న్యాయంగా ఓటేయాలి ఏదైనా. మరి అలాంటప్పుడు మనకి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తాడంటారా? అది ఏమో చెప్పలేము, ఎట్లా చెప్తాం. అంటే ఇప్పుడు జనాలు ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు కదా, అంటే అవినీతిని జనాలే ప్రోత్సహిస్తున్నారంటారా? అది మాత్రం కరెక్టే. ఓట్లు పైసలు తీసుకొని ఓట్లు వేసినప్పుడు వాళ్ళు కూడా ఇది చేస్తారు కదా. అవినీతిని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు. ఒకవేళ అవినీతి లేని రాజకీయ నాయకులు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే మనము నిజాయితీగా ఓటేయాలి. మనం పైసలు తీసుకోకుండా ఓటేస్తే నిజాయితీగా ఓటర్లు వస్తాయి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? మా దాంట్లో 17 ఓట్లు ఉంటాయి. 15 ఓట్లు. 17. మీకు ఎంత వచ్చింది అమౌంట్? మాకు మేమేం తీసుకోలేదు అమౌంట్. ఏం తీసుకోలేదు, ఎక్కడ కూడా తీసుకోలేదు. మాది తెలంగాణ హైదరాబాద్ పార్లమెంటరీ. మేమేం తీసుకోలేదు పైసలు. రీసెంట్గా జరిగిన ఎన్నికలలోన రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఓటర్లకి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఓటర్లకు డబ్బులు ఇచ్చుడు కరెక్ట్ కాదు. ఓటర్లు తమంతటా తమే ముందుకొచ్చి వాళ్ళ ఓటు వేసుడు, వాళ్ళ ఉన్న ఓటు విలువకు విలువ ఇచ్చినట్టు అవుతుంది, అంతే. ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నా అంటే డైరెక్ట్గా అవినీతిని ఓటర్లు ప్రోత్సహిస్తున్నట్లే కదా సార్? అవును, అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు అవుతుంది. ఓటర్లు మాత్రం ఓటు వాళ్ళ వినియోగించుకోవాలి, వితౌట్ డబ్బులు వాళ్ళంతా వాళ్ళే వినియోగించుకోవాలి, అంతే. అలా డబ్బులు తీసుకుంటున్నప్పుడు అవినీతి లేని రాజకీయ నాయకుడు వస్తాడంటారా? అవినీతి లేని రాజకీయం రావాలనే మనం
బీజేపీని కోరుకుంటున్నాం మనం. అవినీతి లేని రాజకీయం. ఈరోజు మోడీ ఉన్నాడు, మోడీకి భార్య పిల్లలు లేరు, దేశం కోసం 18 గంటలు కష్టపడతాడు ఆయన. విన్నారా? ఆ మోడీకే గెలిపించాలని, మోడీ మంచి మెజార్టీతో రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. సార్ రీసెంట్గా ఎన్నికలు జరిగినాయి కదా, అందులోన ఓటర్లకి రాజకీయ నాయకులు ఓట్ల కోసం డబ్బులు పంచినారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అది ఎప్పటి నుంచి నడుస్తుంది కదా, ఓట్లకి డబ్బులు ఇస్తాం, డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం జనాలకు అలవాటు అయిపోయింది. మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అనుకుంటున్నారు? ఆ డబ్బు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే పార్టీ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు. అంతే అంటారా? రాజకీయ నాయకులు అవినీతి చేయడంలో అవినీతి చేసే రాజకీయ నాయకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు అవినీతి చేస్తే కరెక్ట్ అంటారా తప్పంటారా? అవినీతి చేస్తున్నారంటే అవినీతి చేసే వాళ్ళని మళ్ళీ గద్దెక్కించకుండా మళ్ళీ వాళ్ళని దింపడం, మనకు ఓటు మంచిగా వినియోగించి వాళ్ళకి మళ్ళీ రాజకీయంలోకి అది లేకుండా వాళ్ళని దించేయడం, మన ఓటుకి వేసి మన భవిష్యత్తు, మన యువత భవిష్యత్తు నిర్ణయం చేసుకుని వాళ్ళని గద్దె నుంచి దించి వేరే వాళ్ళని ఎన్నుకొని మళ్ళీ దాన్ని పరిపాలన చేసే విధంగా వాళ్ళని మనం చూసి ఎంచుకుని ఓటు చేసి సార్ అవినీతి ఇప్పుడు ప్రజలు ఓట్లకి డబ్బులు తీసుకుంటున్నారు కదా, అంటే రాజకీయ నాయకులకు కూడా ఉట్టిగా డబ్బులు రావు కదా, అప్పుడు అవినీతి చేసి ఆ డబ్బులు వస్తాయి కదా, అవినీతిని ప్రజలే ప్రోత్సహిస్తున్నారు అనుకుంటున్నారా? అవినీతిని ఎవరో ప్రోత్సహించరు, కానీ ఏంటంటే జనాలు ఏంటంటే డబ్బులకి అలవాటు పడిపోయారు. కానీ ఒక నీతి నిజాయితీ ఉంది పబ్లిక్కి, డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తికి ఓటేస్తారు. అంత నిజాయితీ గల ప్రజలు ఆ డబ్బులు తీసుకున్నాం కాబట్టి ఆ డబ్బులకి ఓటేయాలని మంచి నిజాయితీ చేస్తారు. వాళ్ళకి అవినీతి ఏమైనా ఏం చేసినా పర్వాలేదు, మనకి ఆ డబ్బులు తీసుకున్నామా, ఇప్పటికీ క్వార్టర్ వచ్చిందా, బిర్యానీ వచ్చిందా, ఓటేసామా, చాలు మన జీవితం, తన లైఫ్ మనదే, అంతే కథం. అంతే. అలాంటప్పుడు మనకి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులు రారంటారా? వస్తారంటే మన ప్రజలందరూ కూడా ఈ డబ్బులు తీసుకుని ఓటేయడం మానేసుకుంటే, ఎవరైతే మనం మంచిగా పరిపాలిస్తారో, అవినీతి లేకుండా పరిపాలిస్తారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి అందరూ యువత కానీ, పెద్దవారు కానీ, చిన్నవారు కానీ, ఓటు హక్కున్న ప్రతి ఒక్కడూ కూడా ఆ డబ్బులు తీసుకొని నీతిగా నిజాయితీగా ఓటేసి వాళ్ళని గెలిపించి, ఎవరైతే అవినీతి చేయడో, ఎవరైతే ఎలా ఉన్నారో అవకాశం ఇచ్చి వాళ్ళకి మంచిగా ఎన్నుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇదే పరిస్థితి అనుకుంటే ఇక బావిలో ఉన్న కప్పల్లాగా ఇదే పరిస్థితి, తీసుకోవాలా, ఓటేయాలా, తాగాలా, తినాలా, మన పని మనం చూసుకోవాలా, వాళ్ళు రావాలా, మళ్ళీ వాళ్ళ అవినీతి వాళ్ళు చేసుకుని ముందుకు పోవాలా వాళ్ళు, అంతే. అంటే ఇది రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వడం కరెక్ట్ అంటారా? అంటే మనం చూడలేదు కదా, అంటే చూసినా చూడనట్టే అది, దాన్ని మనం పబ్లిక్లో ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు దాని గురించి. ఎందుకంటే అట్లా కాదు, ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఓటర్లకి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇస్తున్నారనేది నువ్వు చూసారా అని నేను అడుగుతున్నాను. అవును, చూసినా. ఇచ్చారు అని నీకు తెలుసు, నాకు తెలుసు, బట్ మనం చూడలేదు కదా, దానికి ప్రూఫ్ లేదు కదా. తప్పంటారా? అంటే ఇచ్చారో లేదో తెలియదు, బట్ ఇవ్వడం అంటే తప్పే. కానీ తీసుకునే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా ఆ టైంలో. తప్పే అంటారా? అలాంటప్పుడు నీతి కలిగిన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు మాకు కావాలి అనడంలోన ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కరెక్ట్ లేదు కదా, వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, అది న్యాయమే కదా. అంతేనా? అంటే ప్రజలే అవినీతికి రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నారు అంటారు? అంటే ఇప్పుడు సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది కదా, సిచ్యువేషన్ డిసైడ్ చేస్తుంది కదన్నా. ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులే కరెక్ట్గా ఉంటే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే వాళ్ళు ఒక హోప్స్ని క్రియేట్ చేస్తే వీళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు ఏదైనా పనిని సక్రమంగా చేశారనుకో వీళ్ళకి ఆ థాట్ రాదు. వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి ఆ థాట్ వస్తుంది, వాళ్ళు కరెక్ట్ లేరు కాబట్టి ఏమని చెప్పాలండి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదు. నేటి సమాజం లోపల ఏంటంటే రాజకీయ నాయకులు మెయిన్ ప్రజలకి హెల్ప్ చేయడం, ప్రజల గురించి ఆలోచించాలి, కానీ డబ్బుకు లొంగదీసి ఓటర్లను బానిసగా చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులకి ఆ డబ్బులు అవినీతి వల్లే వస్తుంది కదా. అవును, అవినీతి వల్లనే వస్తుంది. అవినీతి వల్లే వస్తుంది. అలాంటప్పుడు ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నప్పుడు అవినీతి చేస్తున్న రాజకీయ నాయకులకి ప్రోత్సహిస్తున్నట్లే కదా. ప్రోత్సహిస్తున్నట్టు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారో తప్పు అంటారు? తప్పు, ఇది తప్పు. అలాంటప్పుడు మనకి నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు వస్తాడా? నిజాయితీ కలిగిన నాయకుడు ఏంటంటే ఆ డబ్బుని ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా అంటే స్కీమ్స్ ద్వారా ప్రజలకు అందే విధంగా చూస్తాడు. అలా చేసినప్పుడు దేశం అనేది బాగుపడుతుంది. అవినీతి అయితే మన సమాజంలో కంటిన్యూ అవుతుందా? అవినీతి అనేది తొలగించాలి ఎట్లా చేసి. అలాంటప్పుడు డబ్బులు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయన్న? మా ఇంట్లోనా 5 ఉన్నాయి. మీకు ఎంత వచ్చింది అమౌంట్?
మాకేం అమౌంట్ తీసుకోలేము అన్న, మేము నిజాయితీ ఓటేసినాం. నిజాయితీగా. అవును. ఏం పేరు అన్న నీ పేరు? ముఖేష్. జరిగిన ఎన్నికలలోన ఓటర్లకి ఓట్ల కోసం రాజకీయ నాయకులు డబ్బులు వేయడంలో ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? చాలా రాంగ్, అది కరెక్ట్ ఏం కాదు. చాలా రాంగ్. అలాంటప్పుడు రాజకీయ నాయకులు అవినీతి చేయడం తప్పు కాదు కదా? తప్పే కదా. మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటారు? బ్లాక్ మనీ అది ఎక్కడ సంపాదించారో తెలియదు కదా, దొంగ కొడుకులు వాళ్ళందరూ పబ్లిక్ పెడుతున్నారా? అవినీతి వల్ల వచ్చింది కాదంటారా? అంటే ఇప్పుడు జనాలు డబ్బులు తీసుకుంటున్నా అంటే రాజకీయ నాయకుల్ని ప్రోత్సహిస్తున్నట్టు కదా అవినీతి చేయమని? కాదు కాదు కదా. కాదు. మరి ఎట్లా వస్తుంది అంటారా డబ్బు? బ్లాక్ మనీ అదంతా కుప్పలు సంపాదిస్తున్నారు, ఏడ పెట్టాలని అర్థం కాక ఇక ఎలక్షన్ టైంలో వస్తున్నారు ఇక అంతే. ఎక్కడైనా ఏమంటారు ఇప్పుడు పబ్లిక్కి ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు? అస్సలు మేలు జరుగుతలేదు. అది ఏదో అప్పుడు పూర్తికి ఏదో 500 ఇస్తారు ఆ కొడుకులు, తర్వాత అస్సలు రారు, వేస్ట్. అది మొత్తానికి ఆ పబ్లిక్ ని పట్టించుకోరు. అవినీతి లేని రాజకీయం రావాలి, రాజకీయ నాయకులు రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక ఫస్ట్ ఎడ్యుకేషన్ పర్సన్కి క్వాలిఫికేషన్ పెట్టాలి. అట్లా ఎలక్షన్కి మెయిన్ డిగ్రీ ఉండాలి, పీజీ ఉండాలి, అట్లా కండిషన్ ఉండాలి. మెయిన్ ఎవరు 10th ఫెయిల్ అయిన వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరు ఇక అడ్డమైన వాళ్ళు అందరు నిలబడుతున్నారు కదా, అంతే. ఇక వేస్ట్. అది పైసలు తీసుకొని టికెట్ ఇస్తారు కదా. చదువుకున్న వాళ్ళైతే న్యాయం చేయగలుగుతారు, న్యాయం జరుగుతుంది పబ్లిక్ కానీ అవును సమాజానికి.